అందరికీ వందనములు. కీర్తనలు 19వ అధ్యాయం 1-4 వచనములు. ఆకాశం దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొనలు భూమి అంతటా వ్యాపించుచున్నవి. భూమి లోక దిగంతల వరకు వాటి ప్రకటన బయలు వెలుచున్నవి. ఆయన సూర్యునికి గుడారము వేసెను. నిర్గమకాండము 34వ అధ్యాయం 6-7 వచనములు. అతని ఎదుట అతని దాటి యెహోవా వెళ్ళుచు, యెహోవా దయ కనికరము దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషులను నిర్దోషులుగా ఎంచక. సామెతలు 6వ అధ్యాయం 6-11 వచనములు. సోమరి చెవుల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను వేసవకాలం మందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలం మందు ధాన్యం కూర్చుకును. సోమరి, నీవు ఎందాక పడుకునేందుకు ఎప్పుడు నిద్ర లేచదు. ఇక కొంచెం సేపు పడుకుండేదనని, ఇక కొంచెం సేపు కునుకదనని, ఇక కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండేదనని నీవు అనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. అందరికీ వందనములు. అందరికీ వందనములు. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు సోదరుడుగా ఉండును. అందరికీ వందనములు. అందరికీ వందనములు. యోసేపు కళలు అన్ని సూర్య. కీర్తనలు 119, 104. నీ ఉపదేశములు నాకు వివేకము, తప్పుడు మార్గములు నీవు నాకు అసహ్య ఆయను. అందరికీ వందనములు. కంఠస్వాక్యం కీర్తనలు 119, 104. నీ ఉద్దేశం వలన నాకు వివేకం కలిగాను, తప్పు మార్గంలో నీవు నాకు అసహ్యంలో అయిను. వందన. అందరికీ వందనములు. కీర్తనలు 119, 104 వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగాను, తప్పు మార్గంలో నీవు నాకు అసహ్యంలో అయిను.